2026లో ఒక టీవీ కొనడం ఈజీ అనుకుంటున్నారా? అమెజాన్ ఓపెన్ చేస్తే ఎల్ఈడి, క్యూఎల్ఈడి, మినీ ఎల్ఈడి, 4K HDR, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇలా చాలా టైమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 120Hz డిస్ప్లేస్, 144Hz డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. ఈ టైమ్స్ అని నిజంగా ఒక నార్మల్ యూజర్కి తెలుసా? సో మీరు షాప్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఒక టీవీ చూపిస్తుంటారు, వాళ్ళకి సేల్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక టీవీ చూపిస్తారు. సో మీరు కూడా ఆ టీవీ గురించి ఏమీ తెలుసుకోకుండానే వాళ్ళు ఎంత ప్రైస్ చెప్పినా కొంచెం తగ్గిస్తే ఆ టీవీ కొనేస్తున్నారు. బట్ రియాలిటీలో అసలు మీకు నిజంగా ఏది కావాలి, ఏది అవసరం లేదని తెలుసుకుని టీవీ కొంటే మీరు చాలా మనీ అయితే సేవ్ చేసుకుంటారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీ బడ్జెట్ 10,000 నుంచి 1,20,000 వరకు ఎంత ఉన్నా సరే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ అంతటి మీరే ఒక టీవీ అయితే కాన్ఫిడెంట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో కంటెంట్ మొత్తం చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఉంటే టీవీస్ కి రిలేటెడ్ గా ఇంకా చాలా వీడియోస్, మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇంక మనం లేట్ చేయకుండా, ల్యాక్ చేయకుండా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. 2026లో మీరు ఒక టీవీ కొనాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? డిస్ప్లే సైజ్. అంటే మీరు ఎంత టీవీ సైజ్ కొనాలనుకున్నది మెయిన్ ప్రిఫరెన్స్ కదా. ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఏంటంటే 55 ఇంచ్ అనేది మార్కెట్లో యావరేజ్ టీవీ సైజ్ అయితే అయిపోయింది. అసలు ఆ హాల్ సైజ్ దూరం లేకపోయినా సరే 55 ఇంచ్ టీవీస్ అయితే కొనేస్తూ ఉన్నారు. సో మీకు ఎన్ని అడుగులు ఉంటే ఎంత సైజ్ అవసరం అవుతుందో క్లియర్ గా చెప్తాను వినండి. ఒకవేళ మీరు 5 to 6 ఫీట్ దూరం నుంచి చూస్తే కనుక మీకు 43 ఇంచ్ సరిపోతుంది. అదే మీరు 6 to 8 ఫీట్ దూరం నుంచి చూస్తే కనుక 50 ఇంచ్, 8 to 10 ఫీట్ దూరం నుంచి చూస్తే కనుక 55 ఇంచ్, 10 to 12 ఫీట్ దూరం నుంచి చూస్తే కనుక 65 ఇంచ్, అండ్ 12 ఫీట్ కన్నా ఎక్కువ దూరం నుంచి చూస్తే కనుక మీకు 75 ఇంచ్ ప్లస్ టీవీస్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మీరు చూసే దూరాన్ని బట్టి మీ డిస్ప్లే సైజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ 32 ఇంచెస్ అయితే ప్రజెంట్ తీసుకోవద్దని చెప్తాను. మినిమం 43 ఇంచ్ నుంచి మీరు తీసుకోండి. డిస్ప్లే సైజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? హెచ్డి టీవీ, ఫుల్ హెచ్డి టీవీ, 4K టీవీ ఇలా మీకు కనబడుతూ ఉంటాయి. హెచ్డి అంటే మీకు టెక్నికల్ గా 720p కాకపోయినా 720p క్వాలిటీలోనే కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ మీకు ఫుల్ హెచ్డి అంటే 1080p క్వాలిటీ, 4K అంటే 4K క్వాలిటీ అందరికీ తెలుసు. అండ్ ప్రెసెంట్ హెచ్డి రెడీ టీవీస్, హెచ్డి టీవీస్ అయితే అవాయిడ్ చేసేయండి. అంత క్వాలిటీ అది అంత బాగోదు. ఫుల్ హెచ్డి టీవీస్ ని కూడా నేను అవాయిడ్ చేయమని చెప్తాను. డైరెక్ట్ గా మీరు 4K టీవీస్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ మీకు 4K ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నానంటే ప్రైమ్ వీడియో కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ కాంటెంట్ మొత్తం కూడా మీకు 4K అయిపోయింది. ప్రెసెంట్ బడ్జెట్ లోనే 4K టీవీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఫుల్ హెచ్డి రెడీ అనే పదాలు పక్కన పెట్టి డైరెక్ట్ 4K టీవీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ప్లే టెక్నాలజీస్. ఇది చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేలాగా ఈజీగానే చెప్తాను. ఎందుకంటే ఇది టెక్నికల్ టెర్మినాలజీలో మాట్లాడితే చాలా మందికి అర్థం కాదు కాబట్టి. సో ప్రజెంట్ మనకి మార్కెట్లో ఉన్న డిస్ప్లే టెక్నాలజీస్ ఏంటి? ఎల్సిడి, ఎల్ఈడి, క్యూఎల్ఈడి, మినీ ఎల్ఈడి, ఓఎల్ఈడి టోటల్గా 5 టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. వీటిలో మనకి ఎల్సిడి అనేది ప్రెజెంట్ తీసుకోవద్దని చెప్తాను. ఆ టీవీస్ కూడా ప్రెజెంట్ రావట్లేదు, అది తీసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఎల్ఈడి అంటే ఏంటంటే ఇది మీకు బేసిక్ టెక్నాలజీ. బ్యాక్ సైడ్ మీకు ఎల్ఈడి బ్యాక్ లైట్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మీకు ఎల్సిడి ప్యానల్ అయితే ఉంటుంది. ఈ టీవీస్ అనేవి మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మనకి పిక్చర్ క్వాలిటీ బ్రైట్ గానే ఉంటుంది, బట్ ఇందులో మైనస్ ఏంటంటే పూర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అంటే మీకు బ్లాక్స్ అనేవి పిక్చర్ చూసేటప్పుడు కొంచెం గ్రేష్ గా కనబడతాయి అనమాట. అండ్ అలాగే కాంట్రాస్ట్ కూడా మీకు యావరేజ్ గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం క్యూఎల్ఈడి విషయానికి వస్తే కనుక ఎల్ఈడికి క్యూఎల్ఈడికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఎల్ఈడి బ్యాక్ లైట్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి ప్యానల్ ఉంటుంది, మిడిల్ లో క్వాంటమ్ డాట్ లేయర్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో ఇవి క్వాంటమ్ డాట్ టెక్నాలజీ మీద వస్తున్న టీవీలు అనమాట. ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కువ సేల్ అయ్యే టీవీస్ క్యూఎల్ఈడి టీవీస్ నే, ఎందుకంటే ఇవి కొంచెం మనకి బడ్జెట్ లో వస్తున్నాయి. ఎల్ఈడి టీవీస్ ని పక్కన పెట్టేసి క్యూఎల్ఈడి టీవీస్ ని ఎక్కువ మంది కొనడానికి రీజన్ ఏంటంటే వీటిలో మనకి బెటర్ కలర్స్ ఉంటాయి, బెటర్ హెచ్డిఆర్ ఉంటుంది, అలాగే హైయర్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మినీ ఎల్ఈడి లేటెస్ట్ టెక్నాలజీ. కొన్ని బ్రాండ్స్ వీటిని క్యూడీ మినీ ఎల్ఈడి అని కూడా పిలుచుకుంటున్నాయి. వాళ్ళు ఏమైనా పిలుచుకున్నా సరే టెక్నాలజీ అయితే మినీ ఎల్ఈడి టెక్నాలజీనే. మినీ ఎల్ఈడి టీవీస్ అంటే ఏం లేదు, ఫ్రంట్ ఎల్సిడి ప్యానల్ ఉంటుంది, మిడిల్ లో క్వాంటమ్ డాట్ లేయర్ ఉంటుంది, అండ్ చివరన ఏదైతే ఎల్ఈడి బ్యాక్ లైట్ ఉందో దాన్ని రిప్లేస్ చేసి వీళ్ళు మినీ ఎల్ఈడిస్ అయితే ప్లేస్ చేశారనమాట. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సీన్ చూస్తున్నప్పుడు ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ ఉన్న ప్లేస్ లో ఈ మినీ ఎల్ఈడిస్ అయితే ఆఫ్ అయిపోతాయి. ఎక్కడైతే పర్సన్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ఉన్న ప్లేస్ లో ఎల్ఈడిస్ అయితే వెలుగుతూ ఉంటాయి. సో దీని వల్ల మీకు బ్లాక్స్ అనేవి కొంచెం రిచ్ గా ప్రీమియం గా ఉంటాయి అనమాట. సో ఈ మినీ ఎల్ఈడి టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ అయితే అదే.
మీకు నార్మల్గా ఎల్ఈడి క్యూఎల్ఈడి టీవీస్లో ఒకే బ్యాక్లైట్ ఉండడం వల్ల మీకు అది వెలుగుతూనే ఉంటుంది. సో బ్లాక్స్ ఉన్న పార్ట్ కూడా మీకు అలా గ్రేయిష్గా ఉండిపోతుంది, మీకు కంప్లీట్గా బ్లాక్గా అయితే కనబడదు. ఈ మినీ ఎల్ఈడి టీవీస్ అనేవి మీకు థౌజండ్స్ ఆఫ్ లోకల్ డిమ్మింగ్ జోన్స్తో రావడం వల్ల ఎక్సలెంట్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అండ్ బెటర్ కలర్స్ ఉంటాయి. ప్రీమియం హెచ్డిఆర్తో వస్తుంది అనమాట. ఇవి ప్రెసెంట్ ఎక్కువగా సేల్ అయ్యే టీవీస్ క్యూడీ మినీ ఎల్ఈడీస్ ఆర్ మినీ ఎల్ఈడీస్. ఈ టీవీస్ అయితే కనుక క్యూఎల్ఈడికి మినీ ఎల్ఈడికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, క్లియర్ గా వినండి. ఇది అందరికి అర్థమయ్యే ఎగ్జాంపులే. క్యూఎల్ఈడి అంటే ఒక సింగిల్ ట్యూబ్ లైట్ లెక్క అనమాట. మీరు స్విచ్ ఆన్ చేశారనుకోండి వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేశారనుకోండి ఆగిపోతుంది. అదే మీకు ఒక ట్యూబ్ లైట్ లో చిన్న చిన్న లైట్స్ పెట్టుకుంటే వెళ్ళారనుకోండి అదే మినీ ఎల్ఈడి అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ అంతా మీరు ఆఫ్ చేయక్కర్లేదు, ఏదో ఒక పార్ట్ లోనే మీకు లైట్ అవసరం లేదనుకోండి అక్కడ ఆఫ్ చేసుకుంటారు, ఈ పక్కన అవసరం లేదనుకోండి ఇక్కడ ఆఫ్ చేసుకుంటారు, మిడిల్ అవసరం లేదనుకోండి మిడిల్ ఆఫ్ చేసుకుంటారు. సో ఇలా మీకు ఎక్కడ పడితే అక్కడ లైట్స్ అనేవి ఆఫ్ అవుతా ఆన్ అవుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మినీ ఎల్ఈడి టెక్నాలజీ అని అంటారనమాట. మీకు సబ్జెక్ట్లో ఎక్కడైతే పర్సన్ కనబడతారో అక్కడే లైట్ వెలుగుతుంది. అదే బ్లాక్స్ ఉంటాయి కదా, సినిమాలో బ్లాక్ చీకట్లో జరిగే సీన్లు ఉంటాయి కదా, ఆ సీన్లో మీకు నైట్ టైము అనే దగ్గర మీకు లైట్స్ అనే అవసరం లేదు. సో అలాంటి దగ్గర మీకు లైట్స్ అయితే ఆగిపోతాయి అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ అయితే మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఓఎల్ఈడి విషయానికి వస్తే ఓఎల్ఈడి అనేది కింగ్ ఆఫ్ ద ఎల్ఈడీస్ అనమాట. ఓఎల్ఈడిలో ప్రతి పిక్సెల్ కూడా సొంతంగా లైట్ క్రియేట్ చేసుకోగలదు. ఇందులో మీకు ప్రీమియం బ్లాక్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ మ్యాక్సిమం అన్ని టీవీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓఎల్ఈడీస్ మ్యాక్సిమం ఎక్కువ తయారు చేసేది ఎల్జీ వాళ్ళే. నేను 1 year నుంచి ఎల్జీ ఓఎల్ఈడి టీవీ యూజ్ చేస్తున్నాను. ఓఎల్ఈడి టీవీ చూసిన తర్వాత మీరు ఏ టీవీ కూడా చూడలేరు, ఏ టీవీ కూడా మీకు నచ్చదు నిజంగా చెప్పాలంటే. ప్రీవియస్ గా ఓఎల్ఈడి టీవీస్ లో మనకి పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ అయితే ఉండేవి, బట్ ప్రెసెంట్ ఉన్న మోడల్స్ లో ఆ ఇష్యూస్ అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు. నేనైతే 1 year నుంచి యూజ్ చేస్తున్నాను, నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఈ ఓఎల్ఈడి టీవీస్ అనేవి మీకు బడ్జెట్ లో దొరకవు. మినిమం 1.5 lakh అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో మీరు ప్రీమియం కేటగిరీలోకి వెళ్ళిపోతే కనుక ఓఎల్ఈడి టీవీస్ నే తీసుకోమని చెప్తాను. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే 60Hz, 120Hz, 144Hz అని మార్కెట్ లో చాలా వచ్చేసాయి. అండ్ రియాలిటీలో మీరు ఓటీటీలో సినిమా చూసారనుకోండి 30 FPS కంటెంట్ ప్లే అవుతుంది. అదే మీరు మూవీస్ చూసారనుకోండి 24 FPS లో ప్లే అవుతాయి. అదే మీరు కేబుల్ ఛానల్స్ ఉంటాయి కదా అవి చూసినప్పుడు 24 to 50 FPS లోనే మీకు ప్లే అవుతాయి. రియాలిటీలో మీకు 60Hz అనేది సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదని చెప్తాను నేను. 120Hz అనేది గేమింగ్ ఆడే వాళ్ళకి కావాలి. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడతానంటే 120Hz, 144Hz తీసుకోమని చెప్తా గానీ రియాలిటీలో మీకు 60Hz అయితే ఎనఫ్. అండ్ నెక్స్ట్ HDR10+ డాల్బీ విజన్ అనే పదాలు మీరు విని ఉంటారు. నెట్ఫ్లిక్స్ లో కంటెంట్ ఎక్కువ చూస్తున్నట్లయితే ఇవి ఎక్కువ వింటారు. HDR అంటే ఏం లేదు, హైలైట్స్ అనేవి కొంచెం బ్రైట్ గా చూపిస్తుంది, ప్లస్ బెటర్ కలర్స్ అయితే ఉంటాయి. HDR10+ అనేది HDR కన్నా కొంచెం అడ్వాన్స్డ్. అండ్ డాల్బీ విజన్ అనేది నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీ టీవీలో డాల్బీ విజన్ ఉందనుకోండి అది మీకు బోనస్ అనే చెప్పాలి. అల్లు సినిమాస్ కేవలం డాల్బీ విజన్ థియేటర్స్ బిల్డ్ చేసిందంటే అర్థం చేసుకోండి డాల్బీ విజన్ కంటెంట్ యొక్క విలువేంటో. డాల్బీ విజన్ లో మీరు ప్రైమ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ మూవీస్ చూస్తే గనక, ఎక్స్పీరియన్స్ చేస్తే గనక దాని వాల్యూ ఏంటో మీకు డైరెక్ట్ గా చూస్తేనే అర్థమవుతుంది, నేను చెప్తే కూడా అర్థం కాదు మీకు. HDR10+ అనేది మాక్సిమం కన్సిడర్ చేయండి. డాల్బీ విజన్ ఉంటే కనుక డెఫినెట్ గా తీసుకోండి. మీరు టీవీ ఎంత ప్రైస్ పెట్టుకున్నా సరే ఓఎస్ బాగోకపోతే టీవీ ఎక్స్పీరియన్స్ అయితే వర్స్ట్ గా ఉంటుంది. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ప్రెసెంట్ మనకి మార్కెట్ లో ఎక్కువగా సేల్ అయ్యేవి గూగుల్ టీవీ ఓఎస్, ఎల్జీ వెబ్ ఓఎస్ అండ్ సామ్సంగ్ టైజన్ ఓఎస్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక డైరెక్ట్ గా గూగుల్ టీవీ ఓఎస్ తీసుకోమని చెప్తాను. ఈజీగా ఉంటుంది యూస్ చేయడం, అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ అలాగే మీరు ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ గా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎల్జీ వెబ్ ఓఎస్ అండ్ సామ్సంగ్ టైజన్ ఓఎస్ ఎక్స్క్లూజివ్లీ వీటి బ్రాండ్స్ కోసం వీళ్ళు తయారు చేసుకున్నవి. ఎల్జీ వెబ్ ఓఎస్ అనేది మీకు ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. సేమ్ యాజ్ టైజన్ ఓఎస్ కూడా ఎక్స్ట్రీమ్లీ స్మూత్ ఉంటుంది అండ్ ఫాస్ట్ గా మీకు టీవీ బూట్ అవుతుంది. రెండు కూడా బాగానే ఉంటాయి, బట్ బడ్జెట్ టీవీస్ లో ఈ రెండు అంత బాగోవు, ప్రీమియం టీవీస్ లో కొంచెం బాగుంటాయి. వీటి గురించి నేను క్లియర్ గా డీటెయిల్ గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్ లో ఉంటుంది, అది ఇక్కడ కార్డ్స్ లో కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్. చాలా మంది టీవీస్ కొంటారు కానీ ర్యామ్ స్టోరేజ్ అసలు పట్టించుకోరు, అసలు వీటి గురించి చాలా మంది తెలియదు ఉన్నాయని కూడా. మాక్సిమం మీరు ప్రెసెంట్ ఉన్న డేస్ లో 1GB ర్యామ్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. 1GB ర్యామ్ అనే టీవీస్ తీసుకోకండి. మినిమం 2GB ర్యామ్ 16GB స్టోరేజ్ అనే టీవీస్ ని ప్రిఫర్ చేయండి. 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ ఉంటే ఇంకా మంచిది. టీవీ ఫ్యూచర్ లో కూడా మీరు ఎక్కువ కాలం రన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వస్తే 20W స్పీకర్స్ అనేవి ప్రెసెంట్ యావరేజ్ అనమాట. అంటే మీకు ఖచ్చితంగా సౌండ్ బార్ తీసుకోవాలి 20W స్పీకర్స్ ఉంటే గనక. ఒకవేళ 30W ఉంటే గనక ఓకే, లివింగ్ రూమ్ లో బెడ్రూమ్ లో చూడడానికి బాగానే ఉంటుంది. 40W స్పీకర్స్ లో మీకు ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది అండ్ అలాగే బెటర్ అవుట్పుట్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు హాల్లో టీవీస్ చూడాలంటే కనుక 40W అవుట్పుట్ ఇచ్చే స్పీకర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే కనుక 3 HDMI పోర్ట్స్ మినిమం ఉండాలి ఈ రోజుల్లో. 2 USB పోర్ట్స్ ఉండాలి, బ్లూటూత్ సపోర్ట్ ఉండాలి, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉండాలి, అంటే 2.4 GHz అండ్ 5 GHz సపోర్ట్ కూడా ఉండాలి. అండ్ మీరు తీసుకునే టీవీకి ఇయర్ సపోర్ట్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటే కనుక ఇయర్ సపోర్ట్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ
ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ వాడతానంటే కనుక 120Hz డిస్ప్లేస్ కన్సిడర్ చేసుకోండి. 144Hz ఉన్నా పర్లేదు. HDMI 2.1 కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. అండ్ ALLM VRR కూడా కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒక మంచి టీవీ కొనాలంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కంపల్సరీగా చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నిజంగా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మాక్సిమం అన్ని కూడా కవర్ చేశాను. మీరు ఏ బడ్జెట్ లో ఏ టీవీ కొనాలనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ కూడా ఇచ్చాను. ఆ లింక్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. డీల్స్ వచ్చినప్పుడు ఆ డీల్స్ అన్ని కూడా మన వాట్సాప్ ఛానల్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాం. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, అండ్ నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. అండ్ మార్కెట్ లో చాలా మంది తెలియక రాంగ్ టీవీస్ కొనేసి మనీ అయితే లాస్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా ఈ వీడియో షేర్ చేయండి. టీవీస్ కి రిలేటెడ్ గా ఇంకా చాలా కంటెంట్ అయితే చేస్తాను. సో అలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.